హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియో ఏంటి అంటే మటన్ మామిడికాయ ఇగురు పెట్టానండి, తలకాయ కూర. ఇది నేను ఎలా చేశానన్నది మీకు వీడియోలో వివరంగా చూపిస్తానండి. స్టెప్ బై స్టెప్ అయితే వీడియో చేసి చూపిస్తున్నాను. తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎంతో కాదు, జస్ట్ మినిట్సే వీడియో. ఒక్కసారి మీరు చూసి ఎలా ఉందో చెప్పండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చింది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ ఏంటంటే తలకాయ కూర, ఒక 1/2 కిలో తలకాయ కూర అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. దీనికి ఫస్ట్ మనం చక్కగా పసుపు ఉప్పు వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ మంచినీళ్ళతో నేను క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత మళ్ళీ లాస్ట్లో ఏంటంటే కొంచెం చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు వేసి బాగా కలిపేసి వాటర్ పోసుకొని క్లీన్ చేసుకున్నాను. ఈ విధంగా బాగా కలపాలండి. కలిపి ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత వాటర్ పోసి క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న ఈ మాంసం అంతా ఒక బౌల్లోకి అయితే తీసుకొని మళ్ళీ సరిపడేటట్టు కొంచెం ఒక చిటికెడు కారం, పసుపు తీసుకున్నానండి, పసుపు, అలానే కారం, మసాలా పౌడరు అన్నీ యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ప్యాకెట్ ఉంది. ఇది అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వైజాగ్లో అయితే నేను తయారు చేశాను. 1/2 కిలో తలకాయ కూర అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఉప్పు ఏంటంటే రాక్ సాల్ట్ అయితే వేసానండి. వాళ్ళు రాక్ సాల్టే వాడతారు. అది వేసుకొని, పింక్ సాల్ట్ తెలుసు కదా, వేసుకొని సరిపడేటట్టు కారం, ఉప్పు, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్యాకెట్ అన్నమాట. మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది కాదు, రెడీమేడ్ ప్యాకెట్ వేసుకొని చక్కగా ఇది కూడా కలిపేసుకొని రెడీ చేసుకోవాలండి. ఒక్క 10 నిమిషాలు నానేసుకొని ఉంచుకోవాలి. ఈ కారం అంతా ఈ ముక్కలకి పట్టేలాగా. అయితే మనం చింతపండు వేసుకొని తలకాయ కూరను పులుసు పెట్టుకుంటారు. నేనైతే మాంసానికి, ఈ తలకాయ కూర మాంసానికి పుల్లటి మామిడికాయ ముక్కలు అయితే యాడ్ చేసుకున్నానండి. చక్కగా స్కిన్ తీసి రిమూవ్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి చిన్న చిన్న ముక్కల కింద. అయితే చూడండి, ఈ సరిపడేవన్నీ మిశ్రమం అంతా వేసుకొని చక్కగా కలిపేసుకొని ఒక పక్కన పెట్టేసుకుంటాం. ఒక 10 నిమిషాలు అయితే నాననివ్వాలని చెప్పాను కదా, ఈ విధంగా అయితే నాననివ్వాలి ఫ్రెండ్స్. చూసారా, ఇలా పక్కన పెట్టేసుకొని చక్కగా కొంచెం చెయ్యి కడిగేసుకొని వాటర్, కారం పట్టిన చెయ్యి ఉందిగా, దాన్ని ఆ నీళ్ళు కొంచెం వేసుకుంటా ఆ తడి మీద ముక్కలకు కూడా బాగా ఇంకుతుంది. ఈ విధంగా అయితే కలిపేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇంకా టమాటా ముక్కలు అవన్నీ ఏం యాడ్ చేయలేదు. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, మామిడికాయ ముక్కలు మాత్రమే. ఇలా ఈ విధంగా అయితే చీలికల్లా చీల్చేసుకొని కలిపేసుకున్న మాంసం మొత్తం పక్కన పెట్టుకొని మామిడికాయ ముక్కలు అన్నీ రెడీ చేసుకున్న తర్వాత కుక్కర్లో అయితే పెట్టానండి. అయితే సరిపడేటట్టు ఆయిల్ అది యాడ్ చేసుకొని, మనం ఆయిల్ తక్కువే వేసుకుంటాము ఎందుకంటే మాంసం కూరలో కొంచెం కొవ్వు ఎక్కువగా ఉంటుంది కనుక ఆయిల్ అనేది తగ్గించుకొని వేసుకోవాలండి. ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్ మెథడ్ అండి, పెద్ద కష్టమేమీ కాదు, కానీ టేస్ట్గా ఉంటుందండి. మటన్ మామిడికాయ వినడానికే బాగుంది కదా. అయితే ఇప్పుడు ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత చక్కగా మనం ఈ ముక్కలన్నీ బాగా ఫ్రై అయ్యాయి అనిపించిన తర్వాత ఈ మాంసపు ముక్కలు కూడా మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలి. చూసారా, ఇలా ఒకటి ఒకటిగా వేసేసుకొని మొత్తం వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట. అయితే మనం కారం తర్వాత యాడ్ చేయాల్సిన అవసరం లేదు, సరిపడేటట్టు వేసుకున్నాను. మటన్కి, చికెన్కి కారం ఎక్కువ యాడ్ చేయాలంటారు. వారి ఇష్టానికి అనుకూలంగా వాళ్ళు వేసుకోవచ్చు. కాకపోతే తక్కువ వేసుకుంటే కొంచెం నీచు వాసన అనేది వస్తుంది. అయితే ఇలా నేను అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. మంచిగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న ఈ ముక్కలు మొత్తం బాగా ఎగరాలి. బాగా ఎగిరితేనే దాని టేస్ట్ అనేది వస్తుంది. నూనెలో బాగా వేగాలి. ఇలా వేగిన తర్వాత చూసారు, ఈ విధంగా అయితే బాగా కనిపిస్తుంది కదా. ఈ కంటెన్స్ వస్తే తర్వాత మనం జాగ్రత్తగా, ఈ పొగలు కక్కుతుంది కదా, ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. మొత్తం టెంకతో సహా అయితే నేను వేసేసుకున్నానండి. పుల్లగా ఉన్న మామిడికాయ అండి, బాగుంది.
మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ఇలా చేసినట్టయితే నాకు కామెంట్ అయితే చేయండి. బాగుంది అనిపిస్తే మాత్రం లైక్ చేసి కామెంట్ అయితే పెట్టండి. ఇగో ఫ్రెండ్స్, ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత చూసారా ఇలా పొగలు వస్తుందండి. మనం మొత్తం బాగా ముందు నూనెలో అయితే ఇంకించుకోవాలండి. అప్పుడు తర్వాతే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. చూసారా బాగా ఇంకిపోయింది. ఇప్పుడు అదే ప్లేటుతో కారం కలిపిన ముక్కలతో అందులోనే కారం కలిపిన దాంట్లోనే వాటర్ అయితే వేసుకొని ఈ ముక్కల్లో అయితే నేను యాడ్ చేసుకున్నాను. బాగా ఉడికిపోయింది కనుక వాటర్ అనేది నార్మల్గా ఉంది. కుక్కర్లో కనుక వాటర్ కూడా ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అది నార్మల్గా అయితే ఉడకదేమో అని కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తాం ఎక్కువగా. ఇక చూసారా బాగా ఆయిల్లో ఫ్రై అయిపోయాయి కనుక వాటర్ నేను తక్కువగా వేసుకున్నాను. మొత్తం కలిపేసిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత అయితే నేను పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసారా ఇంకొంచెం వాటర్ అయితే నేను మళ్ళీ యాడ్ చేసుకున్నాను. సరిపోదు అని అనిపించింది, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ కలిపేసిన తర్వాత అప్పుడైతే నేను కుక్కర్ మూత పెట్టాను. చిన్న చిన్న బోన్స్ అయితే ఉన్నాయండి. అవి మళ్ళీ ఆ బోన్కి ముక్క అంటుకొని రాదు అని అనిపించి కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. చూసారా ఇది కొంచెం గ్రేవీలా వస్తుంది, అన్నంలో కలుపుకొని తినేయచ్చు. చూసారా ఈ విధంగా అయితే కుక్కర్ మూత పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఉడికింది అన్నప్పుడు మనకి విజిల్స్ వస్తాయి కదా, ఒక 2 విజిల్స్లో నేనైతే తీసేసాను ఫ్రెండ్స్. చూసారా ఇలా అయితే ఉడికిపోయింది. చూడండి బాగా కనిపిస్తుందా? ఇంతేనండి, ఈ విధంగా అయితే కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను బౌల్లోకి అయితే దీన్ని తీసుకుంటున్నాను. చూసారా ఇప్పుడు బౌల్లోకి తీసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసి ఒక బౌల్లో సర్వ్ చేసుకున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. కంటెంట్ నచ్చింది అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీరు చేసే కామెంటు, లైక్, సబ్స్క్రైబ్ చాలా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.